అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రాజకీయాల్లో ఆ జిల్లా స్పెషల్. సెంటిమెంట్ పాలిటిక్స్ కి, సెన్సేషనల్ థింగ్స్ కి ఆ జిల్లా పెట్టింది పేరు. ఇప్పుడు అదే జిల్లాలో జరిగే లోకల్ వార్ లో తమదంటే తమదే గెలుపు అని 3 పార్టీలు సవాళ్లు చేస్తున్నాయి. లోకల్ ఫైట్ లో విజయం మాదే అన్న ధీమాతో ఉన్నారు నేతలు. ఇంతకీ ఎక్కడుందా జిల్లా? లోకల్ బరిలో సవాళ్లు విసురుతున్నది ఎవరు? కరీంనగర్. తెలంగాణ రాజకీయాల్లో ఈ జిల్లా ప్రత్యేకం. రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం తీసుకున్నా ఇదే జిల్లా నుంచి ప్రారంభించడం సెంటిమెంట్. అందుకే ఉద్యమ కాలం నుంచి మొన్నటి ఎన్నికల వరకు గులాబీ జెండాను ఇక్కడి జనం గుండెల్లో పెట్టుకున్నారు. ఎన్నిక ఏదైనా 10 ఏళ్లు వన్ సైడ్ వార్ అన్నట్లు సాగింది. కానీ కాలం మారింది. బీఆర్ఎస్ కు పట్టున్న కరీంనగర్ లో బీజేపీ, కాంగ్రెస్ పాగా వేశాయి. అధికార కాంగ్రెస్ కరీంనగర్ జిల్లాను కుమ్మేయడంపై ఫోకస్ పెట్టింది. ఇదే జిల్లా నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఓవైపు మంత్రుల కమిటీ, మరోవైపు బండి సంజయ్ పోటాపోటీ మీటింగ్లు నిర్వహిస్తూ లోకల్ బరిలో మెజార్టీ స్థానాలు గెలవాలని చూస్తున్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. స్థానిక ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, అభ్యర్థుల ఎంపిక, విజయం సాధించడానికి తీసుకోవాల్సిన వ్యూహాలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభ్యర్థుల బాధ్యత అంశాలపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానాల్లోనూ గెలవాలని పట్టుమీదుంది కాంగ్రెస్. స్థానిక ఎన్నికల్లో కరీంనగర్, సిరిసిల్ల జెడ్పీ పీఠాలపై కన్నేసింది కాషాయ పార్టీ. 2 జెడ్పీలపై బీజేపీ జెండా ఎగరేస్తాం, చరిత్ర తిరగరాయబోతున్నామని చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎన్నికలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారా అని ప్రజలతో పాటు తాను కూడా వెయిట్ చేస్తున్నా అని చిట్చాట్లో చెప్పారు బండి సంజయ్. తాజా మాజీ సర్పంచులు, మహిళలు, వృద్ధులు, రైతులు, యువతే బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ను తరిమేసేందుకు వాళ్లంతా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే స్థానిక సంస్థల్లోనూ రిపీట్ అవుతాయన్నారు కేంద్ర మంత్రి సంజయ్. ఇక బీఆర్ఎస్ బ్రాండ్ గా చెప్పుకునే సిద్దిపేట, సిరిసిల్లతో పాటు కరీంనగర్ లోనూ పట్టు కోసం గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఒకప్పుడు కరీంనగర్ ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బీఆర్ఎస్ కు నేడు ప్రతికూల పవనాలు వీస్తున్నా పట్టు సడలకుండా చూసుకుంటోంది.